తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కోకోకోలా కంపెనీ సిద్దిపేటలో 3,000 కోట్లతో ఒక భారీ ప్రాజెక్టుకి రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఈ నెల ఒక గ్రాండ్ భూమి పూజ జరగబోతుంది. తర్వాత అక్కడ రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. ఆ బహిరంగ సభకు అక్కడ లోకల్గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు హాజరు కాబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రచారంలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే అది వాస్తవమే అండి. ఇప్పుడు వాస్తవానికి ఎలా ఉంటుందంటే ప్రోటోకాల్ అనేది సిద్దిపేట ఏ నియోజకవర్గం పరిధిలో కానీ ఏ జిల్లా పరిధిలో కానీ ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టరు లేదా ఆ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గం సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిపక్షమా అని అనవసరం, కంపల్సరీగా పిలాలి. వాళ్ళు కూడా అక్కడ నిలబెట్టి ఆ సమక్షంలోనే జరగాలి. చాలా సందర్భాల్లో అందరూ అలాగ పిలిచారు. బట్ ఇప్పుడు ఆంధ్రాలో తీసుకుంటే అట్లా ఆ కల్చర్ లేదు. కానీ ఇంతకుముందు చంద్రబాబు గారు 5 ఏళ్ళు చేసినప్పుడు కూడా ఒక కార్యక్రమం ఇనాగ్రేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్గా ఉండే ఎంపీ అవినాష్ రెడ్డి గారిని కూడా పిలిస్తే ఆయన అక్కడ ఆ సభా వేదికను కూడా రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు ఆయన అవినాష్ రెడ్డి గారు. మనం వీడియో కావాలంటే అది చూడొచ్చు. సో సహజం, అది ఎవరు రాజకీయ ఉద్దేశం వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. సో బట్ అక్కడ ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ఎవరైనా ఇనాగ్రేట్ చేసినప్పుడు లోకల్గా ఉండే ఎమ్మెల్యేని, లోకల్గా ఉండే రాజకీయ సభ్యుల్ని, లోకల్గా ఉండే ప్రజాప్రతినిధి ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిచి వాళ్ళ సమక్షంలో ఇనాగ్రేట్ చేయడం ఆనవాయితీ. సో ఇక్కడ ఏంటంటే హరీష్ రావు గారు పిలవడం వల్ల అసలు ఇప్పుడు ఈ సిద్దిపేటకు సంబంధించి ముందే ఒక ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ చేద్దామని ఒక ఆలోచనలో బీఆర్ఎస్ ముందుగానే అనౌన్స్ చేసింది. సిరిసిల్ల, సిద్దిపేట రెండు కూడా హైదరాబాద్ తర్వాత వాటిని కూడా కరీంనగర్, నిజామాబాద్తో పాటు సిరిసిల్ల, సిద్దిపేట కూడా ఒక ఇండస్ట్రియల్గా కానీ లేదంటే మినీ హబ్బులుగా కానీ తయారు చేసే ఆలోచన ఉంది. బట్ వీళ్ళనే వాదం ఏంటంటే అప్పట్లోనే మేము ల్యాండ్ ఎక్విజిషన్ అదంతా చేశాము, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారంటే బీఆర్ఎస్ చెప్తారు. బట్ ఏది చెప్పినా రేవంత్ రెడ్డి గారు హయాంలో ప్రతిదీ కూడా శరవేగంగా జరిగిపోయి చక పనులన్నీ అయిపోవాలనే ఉద్దేశంతోనే ప్రతిదీ భూమి పూజ నుంచి అన్ని పనులు కూడా డాక్యుమెంట్స్ సైన్లు కానీ మొత్తం ఆల్ డాక్యుమెంట్స్ ఒకే సంతకంతో క్లియర్ అయిపోయేలా కూడా రేవంత్ రెడ్డి గారు త్వరితగతిన అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని ఒక వాదమవుతుంది. సో ఇప్పుడు లోకల్గా ఉండే ఎమ్మెల్యే సిద్దిపేటకి హయ్యెస్ట్ మెజారిటీతో ఇప్పుడు గెలిచే ఎమ్మెల్యే గారు కాబట్టి హరీష్ రావు గారిని పిలాలి. అది ఇప్పుడు హరీష్ రావు గారిని వస్తున్నారు ఈ కార్యక్రమం కానీ దానికి ఎందుకు సందేహాలు వస్తున్నాయంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏంటంటే హరీష్ రావు గారు అనే వ్యక్తి బీఆర్ఎస్లో కేసీఆర్ గారి తర్వాత అత్యధిక ప్రజాదరణ ఉన్న వ్యక్తి అని ఒక వాస్తవం కూడా అది. అయితే కేటీఆర్ గారా ఈయన అనే విషయానికి వస్తే కేటీఆర్ గారి కన్నా ఈయనకే ఎక్కువ ఆదరణ ఉంది, ఈయనకే ఎక్కువ మెజారిటీ కూడా ఉందని కూడా అనేవాళ్ళు కూడా లేకపోలేదు కదా. సో ఇప్పుడు ఈయన ఏంటంటే ఎలాగూ బీఆర్ఎస్ పోయింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ రాలేదు కాబట్టి ఈయన వెనక 15 నుంచి 20 మంది వరకు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈయన 20 మంది ఎమ్మెల్యేలతో అటు బీజేపీలోకి కానీ ఇటు కాంగ్రెస్లోకి కానీ వెళ్ళిపోయే అవకాశం ఉందని కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి, మీరు చూసే ఉంటారు. సో స్వయాన మేనల్లుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే పార్టీలో కూడా అందరికన్నా యాక్టివ్గా ఉండే పర్సన్, 2 సార్లు మంత్రిగా చేసిన వ్యక్తి, ఉద్యమం సమయంలో కూడా చాలా కీలకంగా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, ఇన్ని రకాలుగా ఎంతో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా బీఆర్ఎస్ను విడిచి ఉద్యమం కోసమే పుట్టిన టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్లోకి వెళ్ళరు, బీజేపీలోకి వెళ్ళరు అనే ఒకవైపు అభిమానులు కార్యకర్తలు అంటున్నా కూడా బట్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. రాజకీయాల్లో వాడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాడలు అవుతాయి, శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు అవుతారు. కాబట్టి హరీష్ రావు గారు కూడా అమిత్ షా లాంటి వ్యక్తులతో భేటీ అయ్యారని కూడా ఈ మధ్యకాలం మనం వార్తలు చూసాం, మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఈయన ఒకేసారి ఒక 15-20 మందితో ఆ పార్టీలోకి వెళ్ళిపోబోతున్నారు అని వార్తలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళే సభకి, ఆ భూమి పూజకి, కోకోకోలాకు సంబంధించిన భూమి పూజకి ఈయన లోకల్ ఎమ్మెల్యేగా వెళ్తారు. బట్ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఒకే వేదికను పంచుకుంటారు. కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి గారు అందరినీ కలుపుపోయే మనస్తత్వం కాబట్టి ఎక్కడ ఒకవేళ ఖచ్చితంగా ఈయన కూడా లాగేస్తారేమో
అనే భయంలో అటువంటి భయాందోళనలో బీఆర్ఎస్ ఉందన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో అటువంటి వార్తలోంచి పుట్టిందే ఇది అయ్యుండొచ్చని నా అభిప్రాయం. బట్ భూమి పూజకి సహజంగా వెళ్తారు కూడా. ఎందుకంటే ఆ సిద్దిపేటలో పెట్టడానికి కారణం ఏంటంటే స్థానికంగా ఉండే వాళ్ళందరికీ వేల కొద్ది ఉద్యోగాలు లభిస్తాయనే కదా. కోకోకోలా 3,000 కోట్ల పెట్టుబడి అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్. అసలు ఇంటర్నేషనల్ కంపెనీ కోకోకోలా సాఫ్ట్ డ్రింక్స్ సంబంధించి దానికి రకరకాల బ్రాండ్ నేమ్స్ ఉన్నాయి కదా, థమ్సప్ చాలా ఉన్నాయి వాళ్ళకి. సో ఇన్ని బ్రాండ్స్ సంబంధించింది అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదా బ్యావరేజ్ సంబంధించి యూనిట్ పెడుతున్నప్పుడు ఇంత వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి స్థానికంగా ఎమ్మెల్యే ఈయన వెళ్తే అక్కడ ఉండే ఎవరికైనా ఉద్యోగం సంబంధించి సిఫారసు చేయడానికి, రెఫరెన్స్ ఇవ్వడానికి, ఈయన రికమెండ్ చేయడానికి కూడా ఉంటుందనే ఉద్దేశం ఈయన వెళ్తుండొచ్చు. బట్ గతంలో హరీష్ రావు గారి మీద సోషల్ మీడియాలో వినిపించిన వార్తల నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారిని కలవడం అనేసరికి మీరన్నట్టుగానే అనుమానంతో కూడిన సందేహాలు అయితే వస్తున్నాయి. నాకు అదే అనిపిస్తుంది. చెప్పలేము, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అంటే మామూలుగా అసలు ఆ నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని పిలవడం అనేది ప్రోటోకాల్. అందులో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా హరీష్ రావు గారికి ఇన్విటేషన్ పంపించే అవకాశం ఉంది. హరీష్ రావు గారు కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంది, దాంట్లో తప్పబట్టేది లేదు. కానీ హరీష్ రావు గారికి గతంలో బీజేపీ కొన్ని ఆఫర్లు ఇచ్చింది. హరీష్ రావు గారితో ఒక 40 మంది ఎమ్మెల్యేలు దగ్గరగా ఉంటారు టచ్లో. సో హరీష్ రావు గారు ఏం చెప్తే ఆ ఎమ్మెల్యేలు అదే చేస్తారు అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు కనుక నిజంగా బీజేపీతో కాకుండా హరీష్ రావు గారు ఇటు కాంగ్రెస్తో కనుక టచ్లోకి వెళ్తే ఆ 40 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు 39 మంది ఉన్నారు. 39 మందిలో ఇద్దరిని తీసేస్తే 37 మంది ఉన్నారు. 37 మందిలో ఈయన ఎవరైనా అంటే ఈయన వేరే వాళ్ళని చీల్చే దిశగా ఏమైనా అడుగులు వేస్తారా అన్నట్లుగా కొంతమంది వార్తలు సృష్టిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది? ఆయన అటెండ్ అవుతారా ఇన్ని వార్తల నేపథ్యంలో? అటెండ్ అవుతారు. అక్కడ తప్పుకు దొరకకూడదు. ఎప్పుడైనా అసలు సిసలైన రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ప్రజల కోసము పనిచేస్తాము అంటారు కాబట్టి, ప్రజల కోసమే ఏ కార్యక్రమమైనా పాల్గొంటారు కాబట్టి అక్కడ అది అటెండ్ అయిన తర్వాత మీరు సరిగ్గా ఆ కార్యక్రమం చేయలేకపోయారు, ఇది చేయలేకపోయారు అని చెప్పి ప్రతిపక్షంగా దుయ్యబట్టచ్చు, వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేయొచ్చు. అటెండ్ ఉండకూడదు, తప్పది. అటెండ్ అయిపోయి తర్వాత మీకు నచ్చితే అటుగా ప్రయాణించండి, నచ్చలేదా ఇలా విమర్శలు చేయండి, ఎటు వచ్చిన క్రెడిట్ మీకే. సో అందుకు అటెండ్ అవ్వకుండా ఉండడం చేయకూడదు. గతంలో అమరావతి ఓపెనింగ్ కూడా ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ పంపిస్తే ఆయన వెళ్ళి ప్రభుత్వం మీద దుయ్యబట్టాలి. సరిగ్గా చేయలేకపోయారు, ప్రధానమంత్రి లాంటి వ్యక్తి వస్తే మీరు చేసేది ఇదేనా అన్నట్టుగా బయటకు వచ్చి మాట్లాడాలి. కానీ అక్కడ మాత్రం పద్ధతిగా వెళ్ళి అన్నీ మేము అక్కడ కూడా గౌరవ మర్యాదలని స్వీకరించి ప్రతిపక్ష నేతగా అలా చేయాలి. కానీ పూర్తిగా వెళ్లకుండా అవాయిడ్ చేసి తర్వాత విమర్శించడం కరెక్ట్ కాదు. వెళ్తేనే ప్రజల్లో కూడా అబ్బా మన కోసం ఫైట్ చేయడానికైనా వెళ్ళాడరా, మన కోసం ఉద్యోగాలు సంపాదించుకోసం వెళ్ళాడరా అనే గుడ్ విల్ వస్తుంది. కాబట్టి వెళ్తే అన్ని ఫేవర్గా అనుకూలిస్తే ఆయన ఇష్టం, కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు వెళ్ళనివ్వండి. నచ్చలేదా బయటకు వచ్చి విమర్శ చేయమనండి. అది ప్రోటోకాల్, ఇది కూడా ఒక భాగం.